తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్కు స్వాగతం. ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. డిఎంహెచ్ఓకి వినతి పత్రం అందజేసిన ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యులు. ల్యాబ్ టెక్నీషియన్ రసూల్ సాహెబ్ 18 నెలల జీతం వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు పి రఘుబాబు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ జిల్లాలో వివిధ ప్రాంతాలలో డెప్యుటేషన్ పై సేవలు అందిస్తున్న రసూల్కు జలదంకి పిహెచ్సి వైద్యాధికారి వేధింపులతో ఆపిన జీతాన్ని వెంటనే మంజూరు చేయాలని, ఈ విషయంలో వెంటనే జిల్లా డిఎంహెచ్ఓ కలుగచేసుకుని చర్యలు చేపట్టి సమస్య పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి రఘుబాబు డిమాండ్ చేశారు. ఈ రోజు స్థానిక నెల్లూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంహెచ్ఓ పి సుజాతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి రఘుబాబు మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఒక నెల జీతం రాకపోతేనే రోజులు గడవని దుర్భర పరిస్థితిలో 18 నెలలుగా జీతం రాకపోతే ఒక కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూర్తి మాట్లాడుతూ, రసూల్ విషయము పరిష్కారం కాకపోతే ఎన్జీఓ నేతల సహకారంతో ముందుకు వెళ్లి తగిన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిషోర్, వివిధ జిల్లాల నుండి సంఘీభావంగా వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాయిన్ అనుకున్నాను కాబట్టి 30 years మేడం. ఈరోజు కూడా ఎక్కడ మేము అడ్జస్ట్ చేసుకుంటలేదు మేడం. మాకు వచ్చి మేము ఉన్న ప్రాబ్లమ్స్ అధికారులు చెప్పుకుంటాం, సాల్వ్ అవుతున్నాయి మేడం. అంతేగాని మా క్యాడర్ ఎక్కడ కూడా డిసిప్లిన్ దాటి బయటికి వెళ్ళిందే లేదు మేడం. సో అందువల్లే మాకు కొంతమంది ప్రాబ్లమ్స్ లేట్ అవుతున్నాయి అనిపిస్తుంది మాకు ఒకసారి. సో మిగతా క్యాడర్స్ ఏవైతే మేడం స్పీడ్గా వెళ్తారు అగ్రెసివ్గా, మేము అలా వెళ్ళకపోతే ఎందుకంటే మా వర్క్ నేచర్ ఆఫ్ వర్క్ అలా ఉంటుంది మేడం. ఉదయం 9కి వెళ్తే ఒకసారి లంచ్ వెళ్ళి ఇప్పుడున్న ప్రజెంట్ వర్క్లో మేడం లేకపోతే టైం 2:30 వరకు పడగల ఈ హెచ్ఆర్ టైమ్స్. రఘుబాబు అండి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. నేను ఈరోజు నెల్లూరు జిల్లాలో టీహెచ్ వార్డులో పనిచేస్తున్న రసూల్ సాహెబ్కు గత 18 నెలలుగా జీతాలు రావట్లేదు. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ డిఎంహెచ్ఓ గారిని కలిసి ఈరోజు అతనికి జీతాలు రావడంలో జరిగిన అలసత్వం గురించి తెలియజేసి తనకు త్వరగా జీతాలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి మేమందరం రావడం జరిగింది. సో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక నెల జీతం రాకపోతేనే అతను బ్రతకడం కష్టమవుతుంది. అలాంటిది 18 నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల అతని కుటుంబ సభ్యులు, వృద్ధులైన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎంహెచ్ఓ గారు వెంటనే అతనికి రావాల్సిన జీతాలను 18 నెలల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుచున్నామండి. నేను వెస్ట్ గోదావరి సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నెల్లూరు జిల్లా రావడం జరిగింది. రసూల్ సాహెబ్ ల్యాబ్ టెక్నీషియన్కి ఇక్కడ 18 నెలలుగా జీతాలు లేదనేటువంటి విషయాన్ని రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే జిల్లా సంఘాలందరి దృష్టికి కూడా రాష్ట్ర సంఘం తీసుకొచ్చింది. ఆ విషయం మీద డిఎంహెచ్ఓ గారిని, కలెక్టర్ గారిని అడగాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే 7వ తారీఖుని ఇతనికి రావాల్సినటువంటి జీతాల విషయం మీద ఎంక్వైరీ జరగడం జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత లెక్క ప్రకారం అయితే కనుక ఇరు వర్గాలు బహిర్గతంగా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. కానీ 8వ తారీఖుని జలదంకి పిఎస్సి డాక్టర్ గారు ప్రెస్ మీడియా పెట్టి ఆయన కొన్ని విషయాలను వ్యక్తపరిచారు. మరి ఆయన చెప్పుకున్నటువంటి విషయాల్లో ఏంటంటే ఆయన మా దగ్గర నుంచే బయటికి వెళ్ళి పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ పనిచేస్తారనేటువంటి విషయం మాకు సమాచారం లేదు. సరైనటువంటి సమాచారం లేదు కనుక మేము ఎలా జీతాలు చెల్లించగలని చెప్పని ఆయన మాట్లాడటం జరిగింది. అదే విషయాన్ని మేము కూడా మీడియా పరంగా తెలియజేయాలి, అధికారులను కలిసి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక అధికారికి దగ్గర నుంచి మరొక చోటకి పనిచేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క వివరాలు ఆయన తెలియదు అని అనకూడదు. కారణం ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తికైనా ఫోన్ చేయాలి. ఎక్కడికైతే పనిచేస్తున్నాడు, ఎక్కడికైతే తనకు ఆర్డర్ ఇచ్చారు, వేరే చోటకి వెళ్తానికి అనేది కాపీ ఉంటుంది కనుక ఆ కాపీ విషయంలో ఆ సంబంధిత పనిచేసేటువంటి ఇన్స్టిట్యూషన్ యొక్క అధికారితో అయినా మాట్లాడి సమాచారాన్ని తెలుసుకోవాలి. అటువంటిది ఏమీ తెలుసుకోకుండా 14 నెలలు అతనికి జీతం పెండింగ్ అనేది పెట్టడం జరిగింది.
తర్వాత జలదంగి నుంచి టీహెచ్ వార్డుకి ఆయన పూర్తిగా తన సేవల్ని మార్పు చేయడం జరిగింది. ఇక్కడ ఒక 4 నెలలు పెండింగ్ ఉంది. ఈ 18 ఏళ్ళ జీతం కూడా ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ విషయంలో రసూల్కి న్యాయం జరిగే వరకు మాత్రం రాష్ట్ర సంఘం ఏ పిలుపుచ్చినా ఆ పిలుపుకి అనుగుణంగా జిల్లా సంఘాలుగా మేము కూడా పనిచేస్తామని చెప్పి మీడియా పరంగా వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు సత్యంరాజు త్వరపాటి. నేను బాపట్ల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కార్యదర్శిని. ఈరోజు నెల్లూరు జిల్లా రావడం అనేది ముఖ్యమైనటువంటి విషయం మీద ఈరోజు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నెల్లూరు జిల్లా రావడం జరిగింది. మన నెల్లూరు జిల్లాలో జలదంకి పిహెచ్సిలో రసూల్ సాహెబ్ గారు అనే ల్యాబ్ టెక్నీషియన్, కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ యొక్క పరిస్థితి అనేది చాలా దయనీయంగా ఉంది. ఆయన 18 నెలల నుంచి జీతాలు రాక అక్కడ అధికారుల చేత వేధింపబడుతూ 18 నెలల నుంచి కనీసం ఒక్క నెల కూడా జీతం రాకుండా ఆయన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది. దీని మీద గౌరవ అధికారులు ఆరోగ్య శాఖ నుంచి ఒక కమిటీ వేశారు. ఎంక్వైరీ కమిటీలో కూడా కమిటీ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ రాలేదు. అయినా కూడా ఈరోజు కూడా 18 నెలల నుంచి 19 నెలల నుంచి రసూల్ సాహెబ్ అనే కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్కు జీతం ఇవ్వకుండా అధికారులు అనేవాళ్ళు మేనమేషాలు లెక్కిస్తూ చాలా మానవతా దృక్పథం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము ఒకటే కోరుతున్నాము, ఎంక్వైరీ రిపోర్ట్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందు మానవతా దృక్పథంతో అధికారులు కనీసము ఒక కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అనే వ్యక్తి జీవితాన్ని గడపాలి. కాబట్టి ప్రతిరోజు పస్తులు ఉండలేడు. కాబట్టి ఇక పస్తులు ఉండటం జరిగితే 18 నెలల నుంచి పస్తులు ఉండి 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 చివరికి అతని శక్తి కూడా క్షీణించింది. ల్యాబ్ టెక్నీషియన్ అంటే ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖలో ఒక ఉన్నతమైనటువంటి, ఒక ప్రాధాన్యమైనటువంటి, ఒక ప్రాముఖ్యమైనటువంటి పోస్టుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి కూడా ఏ జబ్బు ఉంది, ఏ జబ్బు లేదు అనేది నిర్ధారించే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్. కాబట్టి అతనికే జీతాలు లేక అన్నమో రామచంద్ర అని చెప్పేసి అలమటించే పరిస్థితి ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉండటం అనేది నిజంగా చాలా విచారించదగిన విషయం. రాష్ట్ర ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా వచ్చి గౌరవ డిఎంహెచ్ఓ గారిని కలిసి, అలాగే ఏఓ గారిని, కలెక్టర్ గారిని కూడా కలిసి ఈరోజు విజ్ఞాపన పత్రం ఇచ్చి ఏదున్నా సరే ఒక మనిషి జీవించాలంటే జీతం అనేది ముఖ్యం. కాబట్టి ఉద్యోగికి మానవతా దృక్పథంతో ముందు అతనికి రావాల్సినటువంటి 18 నెలల జీతాన్ని మంజూరు చేయించవలసిందిగా ముందు ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము విన్నవించడానికి నెల్లూరు జిల్లా వచ్చాము. దయచేసి అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ విషయాన్ని చిలికి గాలివానగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారక ముందే మీరు దయచేసి స్పందించి మానవతా దృక్పథంతో మన రసూల్ సాహెబ్ గారి యొక్క జీతాన్ని ఇప్పించి అతన్ని, అతని కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి ఈ విధంగా మన గౌరవ అధికారులతో విన్నవిస్తున్నారు. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. మీరు అందరూ చూస్తున్నారు, గత 18 నెలలుగా రసూలను ఒక కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్కి జీతాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడడమే కాకుండా తను ఇప్పటివరకు 8 పిహెచ్సీలు తిప్పి చాలా మానసిక క్షోభ గురవుతున్నాడు. ఒక కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చే జీతం 32,670 రూపాయలు. దాంతో కుటుంబ పోషణ అవ్వాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, అదే ఇంటి బాడీ కట్టుకోవాలి, అదే డైలీ అప్ అండ్ డౌన్ అవ్వాలి. ఇదంతా తేడా మాకే వస్తున్న డబ్బులతో మేము సరిపెట్టుకోలేకపోతుంటే 18 నెలలుగా మరి అతనికి జీతం రాకుండా ఇంత ఇబ్బందులు పడుతున్నాడు. ఓ పక్కన తన తల్లికి ఆరోగ్యం బాగోకపోయినా అప్పులు చేసి మరీ పోతున్నాడు. చాలా ఇది దౌర్భాగ్యకరం. ఎందుకంటే మీరు గుర్తించండి, ఒక నెల జీతం రాకపోతేనే మేము గ్రూపుల్లో ఇంకా జీతం పడలేదు అని చెప్పేసి మేము అనుకుంటే 18 నెలలుగా జీతాలు రాకుండా మరి మానసిక క్షోభ అనుభవిస్తున్న రసూల్కి అంటే ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మేమందరూ ఇక్కడ నెల్లూరు జిల్లా రావడం జరిగింది. ఆయనకి న్యాయం జరగాలి. ఎందుకంటే తనకు కుటుంబం ఉంది, తనకి ఏ వ్యాపారంలో తనకు కుటుంబం ఉందో, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు తిండి. ఈరోజు ఎవడో ఒకరోజు ఇస్తాడో, 2 రోజులు ఇస్తాడు కొట్లో, 3వ రోజు ఎవరికి షాపులో అప్పేవాడు మరి కట్టలేదంటారు. మరి తను అన్ని అప్పులు చేసుకుని 10 నుంచి బతుకుతున్నాడు. తనకు రేపు పొద్దున్న ఏమైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? అటు గవర్నమెంటా, ఇటు మేమా, లేకపోతే అటు వాళ్ళ? ఒకసారి దీన్ని అధికారులు మంచి మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించి అతనికి 18 నెలల శాలరీ ఇమీడియట్గా వచ్చేలా చేయాలి.
ఎందుకంటే చూస్తాం ఒక నెల శాలరీ రాకపోతే మాకు చాలా ఇబ్బంది, కంటిన్యూషన్ ఇంకా రాలేదా శాలరీ ఇంకా రాలేదు, ఇబ్బందులు ఉన్నాం. అలాగే 18 నెలల జీతం రాలేదు కాబట్టి తప్పనిసరిగా అతనికి 18 నెలల జీతం వచ్చినట్టు చూసి అతనికి పనిచేస్తున్న పోస్టులోనే కంటిన్యూ చేసినట్టు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం, ఒక ఫ్యామిలీ, ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల మెరిగి అతను న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.